హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. ఈ రోజు ఈనాడు వార్తల్లోని ప్రధాన అంశాలు చూసుకుందాం. నీట్ రద్దు అయిందంట. ప్రశ్నాపత్రం లీక్ నేపథ్యంలో ఎన్టీఏ అసాధారణ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తు సిబిఐకి అప్పగించింది. కేసు నమోదు. నాసిక్ లో ఒకరి అరెస్ట్ కూడా జరిగిందంట. నీట్ ప్రస్తుతానికైతే రద్దయింది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీని నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న ఎన్ఎస్యుఐ సంఘం నేతలు 23 లక్షల మందికి మళ్లీ పరీక్ష, వారం 10 రోజుల్లో కొత్త షెడ్యూల్, పూర్తి బాధ్యత మాదే, ఎన్టీఏ డీజీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించాలని విద్యార్థుల డిమాండ్. పదే పదే తప్పులు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాల ఆగ్రహం. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష యూజీని నీట్ యూజీ జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ రద్దు చేసిందంట. నీట్ పరీక్షలని ఎన్టీఏ రద్దు చేసింది. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షా పత్రాలు కొన్ని చోట్ల లీక్ అయ్యాయని వచ్చిన ఆరోపణల నేపథ్యం ఈ అసాధారణ నిర్ణయం తీసుకోవాలని, లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ కేసును సిబిఐకి అప్పగించింది. నీట్ యూజీని రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 23 లక్షల మంది మళ్ళీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. సో ఎంతమంది? 23 లక్షల మంది ఎగ్జామ్ రాసిరంట, పరీక్ష రాశారు నీట్. ఆ నీట్ 23 లక్షల మందికి మళ్ళా ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే ఆ పేపర్ లీక్ అయింది కాబట్టి ఎంతమందికి ఆ పేపర్ చేరి ఉంటుంది. సో దాని పర్ కొంతమందికి అన్యాయం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది విద్యార్థులకు. సో దీన్ని అన్ని చోట్ల అన్ని విధాలుగా రద్దు చేయాల్సిందిగా ఎన్టీఏ అనేది రద్దు చేసింది. మరియు రాబోయే రోజుల్లో 23 లక్షల మందికి మళ్ళీ పరీక్ష, వారం 10 రోజుల్లో కొత్త షెడ్యూల్ కూడా ఇస్తారంట. నీట్లో రాష్ట్రంలో వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో 71,304 మంది విద్యార్థులు ఉన్నారు. నీట్ యూజీ 2026 రద్దు కావడంతో రాష్ట్రంలోని 70,000 మందికి పైగా విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 73,024 మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం నమోదు చేసుకోగా 71,304 మంది అంటే 97.64% రాశారు. ఈసారి ప్రశ్నాపత్రం కాస్త సులువుగా వచ్చిందని విద్యార్థులు ఊపిరి పీల్చుకుంటూ ఫలితాల కోసం వేచి చూస్తున్న సమయంలోనే నీట్ ను రద్దు చేస్తూ ఈ పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన చేయడం ఆయా విద్యార్థులకు ఆశని పాతంలా మారింది. సో తెలంగాణ రాష్ట్రంలో 71,304 మంది అప్లై చేసుకుంటే 73,024 మంది అప్లై చేసుకోగా ఈ పరీక్షకి 71,304 మంది మాత్రమే రాశారు. అయితే 97.64% మంది ఎగ్జామ్ రాశారు. సో అంతమంది మళ్ళా ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. సో ఈ ఫిగర్ ఎగ్జామ్ రాయాలి 71,304 మంది.